హాయ్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ ఒక ప్రత్యేకమైన కేసులో సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఇక్కడ జానీ మాస్టర్‌కు అప్లై అయిపోతుంది. సో జానీ మాస్టర్‌కి ఊరట లభించింది సుప్రీం కోర్ట్‌లో అని అంటున్నారు సార్. మరి నిజంగా అసలు ఆ ప్రత్యేకమైన కేసు ఏంటి? దాంట్లో సుప్రీం కోర్ట్ ఎటువంటి తీర్పు ఇచ్చింది? అది నిజంగా జానీ మాస్టర్‌కి అప్లై అవుతుందా లేదా సార్? మీరేం చెప్తారు? జానీ మాస్టర్ కేసు ఏంటి? జానీ మాస్టర్ కేసు ఏంటంటే అతని దగ్గర పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇతను నన్ను రేప్ చేశాడు, లైంగికంగా వేధిస్తున్నాడు, ఏళ్ల తరబడి వేధిస్తున్నాడు, 2019 నుంచి నన్ను వేధిస్తున్నాడు అని కేసు పెట్టింది. దానికి ఆయన మీద పోక్సో కేసు పెట్టారు. ఎందుకంటే 2019లో ఆమె 18 ఇయర్స్ లోపల ఉంది కాబట్టి ఆమె ఇష్టపూర్వకంగా కలిసినా కూడా అది నేరం కిందకే వస్తుంది, రేప్ కిందకే వస్తుంది. ఇటీవల బాంబే హైకోర్టు కూడా ఇద్దరు భార్యాభర్తల విషయంలో భర్త 18 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నాడు, భార్య 18 ఏళ్ళ కంటే తక్కువ ఉంది, ఆమెతో కాపురం చేసినా కూడా అది రేపే అని బాంబే హైకోర్టు కూడా ఇటీవల చెప్పింది. సో అది వేరే విషయం. ఇక్కడ ఆయన మీద ప్రధాన ఆరోపణ ఏంటి? తనని రేప్ చేశాడని ఆమె చెప్పింది. ఈయన కానీ వీళ్ళ వాళ్ళంతా చెప్పేది ఏంటి? వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు, ఆమెకి ఇష్టపూర్వకంగానే తను సంబంధం పెట్టుకున్నాడు. మొన్నటి వరకు కూడా 1 మంత్ ముందు ఊళ్ళో ఆమె తను పొగిడింది. అంతకుముందు ఇద్దరు కలిసి హీరో హీరోయిన్లుగా చేశారు కాబట్టి ఆమె కలిసి ఉండింది. ఇప్పుడు ఏదో గొడవలు వచ్చింది, రేప్ కేసు పెట్టింది అనేది అందరూ చెప్పారు. ఇలాంటివి మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. రాజ్ తరుణ్ విషయం కావచ్చు, ఎవరు హర్ష సాయి కావచ్చు, ఇలాంటి వాళ్ళ విషయంలో కొంతకాలం వాళ్ళు కలిసి ఉంటున్నారు, ఇద్దరు మనస్పూర్వకంగా ఇష్టపూర్వకంగా కలిసి ఉంటారు. సడన్గా వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈమెల్లి అతని మీద రేప్ కేసు పెట్టేస్తుంది. ఇది జరుగుతున్నాయి. ఇటువంటిది ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు చెప్పింది. ఆ తీర్పు వల్ల ఈయనకి కొంతవరకు ఊరట దొరికే అవకాశం ఉంది జానీ మాస్టర్. ఆ కేసు ఏంటి, ఆ తీర్పు ఏంటి అనేది మనం చూద్దాం. ఆ కేసు ఏంటంటే ముంబైలో మహేష్ దాము కరే అనే ఒక అబ్బాయి, వనితా జాదవ్ అనే ఒక విడో, వీళ్ళిద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది ఇప్పుడు 2008లో. వీళ్ళిద్దరూ 2017 వరకు కలిసి కాపురం చేశారు. అయితే అప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ ఈ మిల్లి ముంబైలో కర్గార్ పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసు పెట్టింది. నన్ను ఇతను రేప్ చేస్తున్నాడు ఏళ్ల తరబడి అని. దాంతో వాళ్ళు కేసు ఆయన మీద ఏం పెట్టేశారు? సెక్షన్లు 376, 420 చీటింగ్, 376 అంటే రేపు, 420 చీటింగ్, 506 ఇంటిమిడేషన్, క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నేరపూర్వకంగా బెదిరింపు, 504 క్రిమినల్ ఇన్సల్ట్, నేరపూర్వకమైన అవమానం. ఈ సెక్షన్ల కింద అతను కేసు పెట్టి జైల్లో పెట్టారు. అతను కోర్టులో కొట్లాడుతున్నాడు. అప్పటి నుంచి ముంబై హైకోర్టు కూడా ఇతనికి జైలు శిక్ష కన్ఫర్మ్ చేసింది, ఆమెది కరెక్ట్ అని చెప్పింది. దీని మీద ఇతను పట్టు వదలకుండా సుప్రీంకోర్టుకు వచ్చాడు. సుప్రీంకోర్టులో ఇతని తరపున 3 అడ్వకేట్లు, మృణాల్ దత్తాత్రేయ బువ, ధైర్యసాల్ సలుంకే, తర్వాత గున్నం వెంకటేశ్వరరావు, మన తెలుగు ఆయన, ఈ 3 కలిసి ఇతని తరపున సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేశారు. ఈ సుప్రీంకోర్టులో వివి నాగరత్నమ్మ, ఎన్ కోటేశ్వర సింగ్ అనే ద్విసభ్య ధర్నాసనానికి ఈ కేసు వెళ్ళింది. ఈ కేసుని పరిశీలించిన తర్వాత ఈ బెంచ్ చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరూ దాదాపు 10 ఏళ్ళు కాపురం చేశారు. ఈ 10 ఏళ్లలో ఎక్కడ ఈమె అతని మీద కేసు పెట్టడం కానీ ఏమీ చేయలేదు. 10 ఏళ్ళు కాపురం చేసి ఇప్పుడు వచ్చి అతను నన్ను పెళ్లి చేసుకుంటాడని ఒక తప్పుడు హామీ ఇచ్చి నాతో అఫైర్ పెట్టుకున్నాడు, అతను పెళ్లి చేసుకోలేదు, నన్ను టార్చర్ చేస్తున్నాడు, నన్ను రేప్ చేశాడు అని ఇప్పుడు కేసు పెడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సుదీర్ఘంగా సహజీవనం చేస్తే అతను హామీ ఇచ్చుంటే నువ్వు బిగినింగ్లోనే 1 year 6 నెలల్లోనే అడగాలి కదా, నువ్వు హామీ ఇచ్చి నాతో అఫైర్ పెట్టుకున్నావు, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదని గొడవ చేయాలి, కేసు పెట్టాలి. నువ్వు 10 ఏళ్ళుగా అతనితో కాపురం చేస్తూ ఇప్పుడొచ్చి అతను పెళ్లి చేసుకుంటానన్నాడు 10 ఏళ్లకు ముందు, నన్ను చేసుకోలేదు కాబట్టి అది రేప్ అని మీరు పెట్టండి అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది వరీయింగ్ ట్రెండ్ అని కూడా వాళ్ళు అన్నారు. అంటే ఇట్లాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి, ఇది వరీ అవ్వాల్సిన ట్రెండ్. వాళ్ళిద్దరి మధ్య సివిల్ గొడవలు వచ్చాయి తప్ప అది క్రిమినల్ కాదు. వాళ్ళిద్దరూ ఒప్పుకొనే ఇది చేశారు. రెండోది, ఒక పురుషుడికి స్త్రీకి మధ్య కాన్సెన్సువల్ సెక్స్ అనేది కేవలం మగవాడు పెళ్లి చేసుకుంటాడని ఒక తప్పుడు హామీల వల్లే ఉంటాయి, స్త్రీలు సంబంధం పెట్టుకుంటారు అనేది కూడా రాంగ్ అని కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో అఫైర్ పెట్టుకోవడానికి ఏకైక కారణం ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కాబట్టి పెట్టుకున్నావు అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వేరే కారణం కూడా ఉండొచ్చు. నీకు ఆ అబ్బాయి అంటే నచ్చొచ్చు,
అనేది కూడా వీళ్ళు చెప్పారు. ఎగ్జాంపుల్ అని షీ మే లైక్ హిమ్ ఆల్సో అని కూడా చెప్పారు. నేను ఎక్స్ట్రా చెప్తాను ఏమంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో అఫేర్ పెట్టుకోవడానికి అతను అందంగా ఉండడం కారణం, లైకింగ్ కారణం కావచ్చు, అతను డబ్బు ఉండేవాడిగా కారణం కావచ్చు, అతను అధికారి అంటే తమ బాస్ కావచ్చు. చాలా మంది అమ్మాయిలు బాసులతో అఫేర్ పెట్టుకున్న వాళ్ళు నేను బోల్డ్ మందిని చూశాను. లేదా ఉద్యోగం ఇస్తానంటే ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి అఫేర్ పెట్టుకున్న వాళ్ళని చూడొచ్చు. లేదా అతనికి ఏదన్నా పవర్, పొలిటికల్ పవర్ ఏదన్నా ఉంటే పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. రకరకాల కారణాలతో అఫేర్లు పెట్టుకుంటారు. ఓకే. లేదు తనకు కేరింగ్గా చూసుకుంటాడు, తనకు అండగా సెక్యూరిటీగా నిలబడతాడు ఈ వ్యక్తి అనుకుంటే కూడా అఫేర్లు పెట్టుకోవచ్చు.